హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నేనటి మినీ బ్లాగ్ అండి. ఇక పిల్లల కోసం పొద్దున్న ఇడ్లీ అయితే తయారు చేశాను. ఈరోజు కూరలు వచ్చేసరికి చుక్కకూర పప్పు, ఇక టమాటాను చిక్కుడుగా అయితే వండిస్తాను. ఇక ఇటువైపు అయితే చూసారు కదా, ఇక ఇడ్లీని అయితే మంచిగా ప్లేట్ల నిండా పెట్టేసేసుకున్నాను. ఇక్కడ గుడ్లు అయితే ఉడికిపోయినాయి. గుడ్లు ఉడకంగానే ఇక ఇడ్లీ పెట్టాను. అటువైపు వాటర్ కూడా కాగిపోయినాయి. వాటర్ కాగిన తర్వాత పిల్లలకి చట్నీ ప్రిపేర్ చేసి వాళ్ళకేమో స్నానాలు అవన్నీ చేసి స్కూల్కి పంపించాను. పిల్లలకి ఏదైనా చేయాలని చెప్పి కొబ్బరికాయ ఉంటే పగల కొడితే ఇలా వచ్చింది. ఇలా శుభ్రంగా కొబ్బరి కూర అయితే తయారు చేశాను. తర్వాత ఇంటి చుట్టూ బూజులన్నీ దులిపేసి ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసేసాను. ఆ తర్వాత కేక్ చేద్దామని చెప్పి 2 కప్పులు పాలు, అరకప్పు పంచదార, పావు కప్పు నూనె, 1 కప్పు గోధుమ పిండి, కొంచెం వంట సోడా వేసేసి ఇందాక తొరిగిన కొబ్బరి కూర ఉందిగా మొత్తం వేసేసి కొంచెం ఫుడ్ కలర్ లాగా మొన్న నేను చేసి పెట్టుకున్నాను చూసారా బీట్రూట్ది, అది వేసేసి ఈ విధంగా అరగంట సేపు ఉంచాను అనమాట. కేక్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చాలా స్పాంజీగా అయితే